వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికార యంత్రాంగంతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్, కోవిడ్ మేనేజ్మెంట్ పై చర్చ. పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురంలో అగ్నికీలలు. ఇవి కేవలం పరీక్షలేనని ఆందోళన పడుతుంటున్న ఓఎన్జీసీ వర్గాలు. కడప జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా. ప్రధాన సిబ్బందితో సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్. గుంటూరు జిల్లా గోపాలపురం అటవీ ప్రాంతంలో మద్యం స్వాధీనం. తెలంగాణ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న వైనం. ఉప ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమాలపై ఫిర్యాదు. ఎన్నికల అధికారి దినేష్ పాటిల్ను కలిసి నెల్లూరు టీడీపీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యాక్సినేషన్, కోవిడ్ మేనేజ్మెంట్ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, జిల్లా అధికారులు, కోవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇంటి నుంచి బయటికి వస్తే విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, తణుకు సీఐ చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శానిటైజర్ వినియోగించాలని కోరారు. తప్పనిసరిగా ధరించవాలి. కోవిడ్ సెకండ్ వేవ్ లో భాగంగా కోవిడ్ కట్టడి చర్యల్ని పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోంది. SMS అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ మూడింటిని కంపల్సరీ అమలు చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నాం. ప్రజలు ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే మాస్క్ ఇచ్చి మాస్క్ ధరించేలా చూడమని చెప్పాం. పదే పదే ఎవరైనా విసిగెత్తించి వస్తుంటే వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది అంటే మీరు మాస్క్ని ధరించి
ప్రజల చేత కూడా ధరింపజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో మిమ్మల్ని సహకరించమని చెప్పి అడుగుతున్నాను. పత్రికాముఖంగా మీ అందరికీ చెప్పేది ఏమంటే, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ పని లాస్ట్ ఇయర్ మీరు ఎంత కష్టపడ్డామో మీరు అందరూ తెలుసు. ఈ సంవత్సరం కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకి. సో ఆ తీవ్రత దృష్ట్యా మాస్క్ని కంపల్సరీగా ప్రజలందరూ ధరింపజేసేలా చేయడంలో పోలీస్ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. దీనికి మీ అందరి సహకారం ఉండాలని, అలాగే ప్రజలందరూ సహకరించమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైనా మాస్క్ లేకుండా ఉంటే వాళ్ళ మీద కూడా కోవిడ్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారి స్పందన కాన్ఫరెన్స్ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. మాస్కుల మీద ఎలా వెళ్ళాలి ఇంకా అని గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదేశాలు తదుపరి కొనసాగించడానికి పోలీసు డిపార్ట్మెంట్ కడప జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కీలక సిబ్బంది మాదిరిగానే తమకు కూడా సమాన వేతనాలు అమలు చేయాలని మినీ వర్కర్స్ డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా తమపై పనిభారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. హెల్పర్ జీతము పని మాత్రము మెయిన్ వర్కర్స్ తో పాటు పని చేస్తున్నారు. అందువలన మేము అడుగుతున్నాం, మినీ వర్కర్స్ కు మెయిన్ వర్కర్స్ తో పాటు వేతనాలు 11,500 రూపాయలు ఇవ్వాలని. చాలా మంది సంవత్సరాలు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు ప్రమోషన్లు ఇవ్వలేదు. సర్వీసును బట్టి అలాగే సెక్టార్ పరిధిలో ఎక్కడ ఖాళీ ఉన్నా కూడా మినీ వర్కర్స్ కు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్. అలాగే ఇంతకుముందు మినీ వర్కర్స్ కేవలం పుస్తకాలు మాత్రమే రాసి స్కూల్ పెట్టేవాళ్ళు మెయిన్ వర్కర్స్ కూడా. కానీ ఇప్పుడు సెంటర్ పరిధిలో పిల్లలకు భోజనాలు చేయాలి, గర్భవతులకు బాలింతలకు భోజనం చేసి పెట్టాలి, పనిభారం ఎక్కువైంది. కాబట్టి మినీ సెంటర్స్ కూడా హెల్పర్స్ను నియమించాలని ఈ 3 డిమాండ్స్ పైన ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వంలో చాలాసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొని వినాం, సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి. మినీ వర్కర్స్కు ఏసవి సెలవులు ఉండవు, వ్యక్తిగత సెలవులు ఉండవు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకోకుండా వాళ్ళు సెంటర్ నడపాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మినీ వర్కర్స్కు. అందుకని వెంటనే మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. దీనికి తోడు ఏ సెంటర్ కూడా ట్యాబులు ఇవ్వలేదు, సెల్లులు ఇవ్వలేదు. సెల్లులు ఇవ్వకోకుండా ట్యాబులు ఇవ్వకోకుండా మీరు ఆన్లైన్ చేయాలని చెప్తున్నారు అధికారులు. ఏమన్నట్టు సెల్లులు కొనుక్కోండి అని చెప్తారు. వచ్చే మినీ వర్కర్స్కు హెల్పర్స్తో పాటు 7,000 జీతం వస్తుంది వాళ్ళకు. మరి ట్యాబులు వాళ్ళే కొని, సెల్లులు వాళ్ళే కొని పని చేయాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. అధికారులేమో మీరు ఎట్లయినా చావండి, మా పని మాత్రం మాకు చేయండి అని చెప్పి మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేరు. వెంటనే మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి. వాళ్లకు మెయిన్ వర్కర్స్ తో పాటు 11,500 రూపాయలు వేతనాలు ఇవ్వాలి. అలాగే అర్హులైన మినీ వర్కర్స్ కు మెయిన్ వర్కర్స్ గా ప్రమోషన్ ఇవ్వాలి. తర్వాత 400 జనాభా ఉన్న చోట మాత్రమే మినీ వర్కర్స్ అని ఉంది జీవోలో. కానీ జనాభా పెరుగుతూ ఉంది, 600 ఉంది, 700 ఉంది, కొన్ని చోట్ల 800 ఉన్నా కూడా మినీ వర్కర్ గానే కొనసాగిస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న చోట వారికి మెయిన్ వర్కర్స్ గా ప్రమోషన్ ఇచ్చి మెయిన్ వర్కర్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ డిమాండ్స్ పైన బుల్లితెర కామెడీ వీరులు జబర్దస్త్ ఫేమ్ రాఘవ చంటి కడప జిల్లాలో సందడి చేశారు. ఓ డాన్స్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ టీం అభిమానులతో కలిసి హంగామా చేసింది. కళాకారులుగా రాణిస్తున్న వారికి డాన్స్ మంచి గుర్తింపును తెస్తుందని రాఘవ అన్నారు. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేందుకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
కడపలో SSL డ్యాన్స్ అకాడమీ స్థాపించిన శుభ సందర్భంలో మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరం అండి. అంటే మేము రావడం కాదు, డ్యాన్స్ స్కూల్ స్థాపించడం. ఎందుకంటే డ్యాన్స్ అనేది మన సంస్కృతిలో భాగం. చిన్నప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తే మురిసిపోతాం, మళ్ళీ వేయి అంటాం. అది ఒక భాగం అయితే మన సంస్కృతిలో కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా డ్యాన్స్ బాగా ప్రాచుర్యంలో ఉంది, అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ వేయడం వల్ల ఏంటంటే చాలామంది ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం. ఇంకా ముఖ్యంగా ఒకసారి ఆ డ్యాన్స్ మనకు ప్రొఫెషన్గా కూడా మారిపోవచ్చు. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చూసినా సరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటే అక్కడికి వెళ్ళగలం, డ్యాన్సే రాకుండా ఆ స్థాయికి వెళ్ళాం. కాబట్టి ఈ డ్యాన్స్ స్కూల్ SSL డ్యాన్స్ అకాడమీ ఎంతోమందికి మంచి నైపుణ్యాన్ని ఇచ్చి టీవీల్లో కానీ సినిమాల్లో కానీ మంచి మంచి డ్యాన్సర్స్గా గుర్తింపు రావాలని, అందరూ చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం వద్ద ONGC చేపట్టిన డ్రిల్లింగ్లో అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. మంటలు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది పరీక్షలు మాత్రమేనని ONGC వర్గాలు పేర్కొంటున్నాయి. సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నర క్రితం ONGC ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి ఇక్కడ చమురు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టింది. తవ్వకాలలో గ్యాస్ వెలుగు చూసింది. దీన్ని ఏ స్థాయిలో ఉందో గుర్తించేందుకు అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మంటలు వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలియని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్యమ్మ కాలనీలో కరోనా బారిన పడిన ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని పుష్పగా గుర్తించారు. వారం రోజులుగా కోవిడ్తో బాధపడుతున్నట్లు పుష్ప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం మందులు వేసుకుంటున్నా ఫలితం లేకపోయింది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం గోపాలపురం అటవీ ప్రాంతంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఈ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆటోను తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల రాకను గమనించిన నిందితులు ఆటోను విడిచిపెట్టి పారిపోయారు. మద్యంతో పాటు ఆటోను పోలీసులు సీజ్ చేశారు. బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో పరిశుభ్రతను పాటిస్తూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ గౌడ్ చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా తమంతా తీవ్రంగా నష్టపోయామన్నారు. బార్ కార్మికులు వీధిన పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను అరికట్టడానికి తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి అంతమయ్యే వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో కార్యకలాపాలు నిర్వహిస్తామంటూ భరోసా ఇచ్చారు. బార్ షాపులలో వర్కర్ కానీ, శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, డిస్టెన్స్లు కానీ, థర్మామీటర్ కానీ ప్రతి ఒక్కటి
మేము చాలా చేసుకుంటూ వ్యాపారం నడిపించుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ హవా ఈ గాలిదేదో సెకండ్ అని వచ్చింది. ఈ కరోనా సెకండ్ అని వచ్చినప్పుడు జర కొంచెం ఇవి అన్నీ ఎక్కువవుతున్నాయి కాబట్టి దీనికి ఇంకా కఠినంగా అంటే మనం మాస్కులు అనుకో శానిటైజర్ అనుకో మనం థర్మామీటర్ చెక్ చేసుడు, మనం కిచెన్లు బాత్రూంలు పైకలన్నా క్లీన్ పెట్టుడు, మనకు టేబుల్ పక్కకి ఏమన్నా చైర్స్ తీసేసుడు, ప్రతి ఒక్క దానికి మేము కట్టుబడి మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాగనో ప్రతి కోవిడ్లో ప్రతి వారందరికీ ఎట్లా చేస్తుందో మేము కూడా అదే ప్రకారంగా కట్టుబడి ఈ వ్యాపారం చేసుకున్నందుకు మేము దీన్ని చాలా ఒప్పుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర భారత తరఫున కోవిడ్ ప్రకారంగా కోవిడ్ నిబంధనల ప్రకారంగా పాటిస్తాము. దీనికి మేము అందరం తెలంగాణ రాష్ట్ర లైసెన్స్ దారులు అందరం ఏకమై తెలంగాణ స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని మేము గవర్నమెంట్కు మేము తెలియజేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే మేము ఇందులో ఎన్ని సంవత్సరాల నుంచి మేము బిజినెస్ చేస్తున్నామన్నది మీకు తెలుసు, గవర్నమెంట్ తెలుసు, పత్రికా విలేకరులు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ నిబంధనలు ఇది కరోనా అన్నది ఇంకా చాలా గాలికి వచ్చి దీని అంత ఆగమనం చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కటి మేము అనుసరించి దీనికి పాపాన్ని చేసి మేము వ్యాపారం చేసుకున్నందుకు మేము తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ అక్రమాలపై ఎన్నికల పరిశీలకులు దినేష్ పాటిల్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పనబాక కృష్ణయ్య, జలదంకి సుధాకర్ బృందం ఈ మేరకు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో విజయం కోసం వారితో కరపత్రాలతో పాటు నగదును పంపిణీ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. Completely independent institution. The main is government volunteers. And each houses from volunteers they are going to their houses and all sorts of promises and they are doing them revenue Angawadi. But we village for this purpose. We have complained earlier also to the election commission, but no action has been taken so far. And then the details of this. So again, police are going to different villages, every mandala villages. They are creating a panic and scare among the public, saying that they have to vote for only for second point. The third point is the liquor is being last night in many parts of the mandala so that they can be distributed for night or tomorrow like that. These are the points. Major చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో విద్యుత్ తీగలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఐకేరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఓబుల్ నాయుడు తన పొలంలో వరి, రామములుగా సాగు చేస్తున్నాడు. ఆయనతో పాటు మరికొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులు ఓబుల్ నాయుడు పొలంలో 11 kV విద్యుత్ లైన్తో పాటులో లో టెన్షన్ లైన్ ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ తీగలు చేతికి తగిలే విధంగా మరీ కిందికి దిగాయి. ఈ నేపథ్యంలో ఓబుల్ నాయుడు తన పొలంలో రామములుగా మొక్కలకు కొయ్యలు నాటడం కోసం గడ్డపారతో పనిచేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. ఆ సమయంలో పక్కనే పనిచేసిన రైతులు భయంతో పరుగులు తీశారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని తీగలు పైకి ఉండేలా చూడాలని కోరుతున్నారు. వైర్ ఆడింది చూపించా, చూసే భద్రం నువ్వు ముందుకు వచ్చాయి. ఆ వైర్ కాడ వద్దురా. ఓబుల్ నాయుడు, మేము కరెంట్ లైన్ గురించి మేము చెప్పి ఏ మాకు ఏమి రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు. మేము లైన్ కింద చనిపోతున్నట్టు కూడా మాకేం సంబంధం అనేసి అంటూ ఉన్నారు. మేము అడిగేది సంవత్సరం కానీ అడిగి పోలు మాకు ఇవ్వడం లేదు. ఏమి ఇబ్బంది ఏమి మా ఇబ్బంది ఏమంటే ఇక్కడ మాకు 2 పోలు ఇచ్చేసి మాకు ఆ లైన్ పైకి లేపేస్తుంది. లేదు ఈ లైన్ వారంటీ లాగేస్తే కూడా మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు లైన్ వల్ల మీకే ఇబ్బంది? మాకు ఈ లైన్ వల్ల మాకు ప్రతి ఒక్క దీనికి ఇబ్బంది. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఒక దున్నుకోవాలన్నా రావడం లేదు. ఒక మనిషి పోవాలంటే కూడా తలకాయ ఉంచుకొని కిందికి పోవాలా.
ఎట్ట టకామని తలకాయ పైకి లేపితే కూడా మేము దానికింత చనిపోయే టైంలో అయిపోతుంది. కనీసం నిన్న టమాటా చెట్టుకు కట్టి నాటుదామని లేదు, గడపారేస్తే అక్కడ చనిపోవాల్సింది. మేము టక్కన కట్టిలాడు పారేసి మేము వచ్చేసినాం. కానీ మేము చెప్పి ఏకి మాకు పట్టించుకోవడం లేదు. ఏమంటాడు ఏదో మాకు పోలు లేవు, మాకు వాటర్ లేవు, పోలు వస్తే ఇస్తామని సంవత్సరం కానీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 3 రోజులు కానీ చెప్తే మేము మీటింగ్లో ఉన్నాము, మాకు సాగులు ఆ పనిలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈరోజు కూడా వేరే మనిషికి ఫోన్ చేయించాను, రెడ్డప్ప నాయుడు అనేసి అతను కూడా చెప్తున్నాను, రేపు వస్తాడు అని చెప్తున్నాడు. కనీసం మొన్న మేము కుయ్యి కొట్టుకొచ్చినామయ్యా, మాకు ఆ క్లిప్లు ఇవ్వండి, ఆ క్లిప్లు ఇస్తే మేమేదో ఎల్సీ తీసుకొని పైకి లాగా కట్టుకుంటామంటే కూడా మీకు మా దగ్గర లేవు, మీరు చిత్తూరు పోయి తెచ్చుకోండి అనేసి మాట అన్నారు. మేమేం చేసేది అటని చెప్పేసి మా వల్ల కాలేదని మేము పేపర్కి ఇస్తాను అని చెప్పేసి గొడవకు వచ్చాడు. అప్పుడు కూడా మీకు 10 రోజులు ఓపి పెట్టండి, మేము పోలు ఇస్తాను, నువ్వే రా నాయుడు వేసుకొని పోతావు అన్నాడు. మళ్ళీ మేము అడిగితే రాలేదు, మాకు పోలు రాలేదు అంటున్నాడు. మీరు బయట రండి గలాట చేసుకున్నాం అనే కాడికి కూడా వచ్చినాడు కానీ మేమేం చేసేది, నేను ఆడికి సర్దుబాటు చేసుకొని అతను తోడుకొని వచ్చినా గణేష్ అనే పిల్లలు. మీకు గణేష్ వద్దు, నువ్వే రా నీకే ఇస్తాననేసి అని కూడా చెప్పినాడు. మళ్ళీ మాకు పోలు ఇవ్వడం లేదు అని చెప్పేసి పక్కన వాళ్ళకి ఊర్లో వాళ్ళకే పోలు ఇచ్చినాడు, కొత్త పోళ్ళు. ఆ రోజే మేము పోయి గలాట కూడా చేసినాం, మాకు ఇవ్వాల. మేమేం చేసేది, ఇన్ని దినాలు చూసినాము, మా వల్ల కాలేదు. ఇప్పుడు వర్షాలు పడినాయి, టకామని మేము ఏదైనా ఆలోచన చేసుకుంటూ పోయినామంటే దానికింత చనిపోవాల్సిందే. చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? కరెంట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదంటారు, కయ్యోడు కాదంటాడు. ఇంక మేమేం చేయాలా, మా పెండ్ల బిడ్డలు ఎవరు చూసేది అనేసి మాకు చెప్పి అయిపోయి మేము భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వేనే సరైన మార్గమని సబ్ కలెక్టర్ ప్రతిష్ట పేర్కొన్నారు. నూజివీడు మండలం మీర్జాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భూముల రీసర్వేపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల గ్రామ సర్వేయర్లకు 2 రోజుల పాటు నిర్వహించనున్న డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులను మీర్జాపురం జిల్లా పరిషత్లో తొలుత ప్రారంభించారు. నూజివీడు డివిజనల్ భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు సురేష్ కుమార్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మీకు 58 మెంబర్స్ అనేది రిక్రూటెడ్ అయ్యారనమాట. ఏంటి ఎంటైర్ మన ఇమేజ్ లో మనకి పర్టికులర్ అంటే జనరల్ గా ఒక నార్మల్ ఇమేజ్ కి ఆర్థర్ ఎక్స్పర్ట్ ఇమేజ్ కి వేరియేషన్ ఏంటంటే మనం డ్రోన్ తో క్యాప్చర్ చేసినప్పుడు ఈ ఆర్థర్ ఎక్స్పర్ట్ ఇమేజ్ అనేది ఏంటి, మనకి ఈ రీసర్వే అనేది 2 టైప్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే కాస్ట్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ సూటబుల్ అయ్యే సర్వీస్ 2 పెట్టారు. కాస్ట్ టెక్నాలజీ వాడుకున్నాము, లేకపోతే డ్రోన్ టెక్నాలజీ వాడుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ ఫర్ కాస్ట్ టెక్నాలజీ మనం చేసాం జగ్గిపేటలో ఆల్రెడీ. అంటే డ్రోన్ అనేది ఈజీగా త్వరగా మనకి ప్రాసెసింగ్. విలేజ్ అనేది బౌండరీ డిమార్కేట్ అనేది చేసుకోవాలి. విలేజ్ బౌండరీ డిమార్కేషన్ చేసుకున్నప్పుడు మనకి కావాల్సిన పాయింట్స్ ఏంటంటే మన విలేజ్ లో ఏవైతే ట్రై జంక్షన్, బై జంక్షన్, ఓల్డ్ స్టోన్స్ ఉన్నాయో అవి రీఫిక్స్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకుని దాని నుంచి మన ట్రావెల్స్ డేటా ఏదైతే ఉందో దాని నుంచి కానీ లేకపోతే స్టోన్ డేటా నుంచి మనం స్టోన్స్ అనేది రీఫిక్స్ చేసుకుంటాం. అట్లాగే ఇతర ఉద్యోగాలు కావాలి. అట్లాగే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉండాలి. ఇవన్నిటినీ కూడా గవర్నమెంట్ ప్రిక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ రీసర్వే స్టార్ట్ అవడానికి ముందుగానే గత 2 సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనే పేరుతో ప్రస్తుతం ఉన్న రికార్డ్ని చాలా వరకు ప్యూరిఫై చేశారు. ఈ ప్యూరిఫై చేసిన రికార్డుని తీసుకుని ఈ సర్వే టీమ్స్ అన్నీ కూడా గ్రామాలకు వెళ్తాయి. గ్రామాలకు వెళ్ళి ప్రతి భూమిని కూడా ఆ డ్రోన్తో కానీ లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ శాటిలైట్తో కానీ పిక్చర్స్ కింద తీస్తారు. తీసిన తర్వాత ఆ భూమి ఎంత విస్తీర్ణం ఉంది ఏమిటనేది కూడా మెజర్ చేస్తారన్నమాట, ల్యాండ్ పార్సల్ వైడ్. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా ముందుగానే ఆ రైతుకి గ్రామ వాలంటీర్ ద్వారా, విఆర్ఓ ద్వారా నోటీస్ కూడా పంపిస్తారు. ఈ సర్వే అనేది రైతు సమక్షంలో 2 సార్లు చేస్తారు. 2 సార్లు కూడా ఆ రైతుకి ముందుగానే నోటీస్ ఇస్తారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇంతకుముందు సర్వే అనేది మాన్యువల్గా ఒక చైన్తో చేస్తూ ఉండేవారు. అట్లాంటప్పుడు కొంత హెచ్చుతగ్గులు ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు శాటిలైట్ సర్వే కాబట్టి అంతేకాకుండా ఈ సర్వే అనేది మన నేషనల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఈ సర్వేలో ఎటువంటి తప్పులు కూడా ఉండవు.
అయితే ఇప్పుడున్న ఈ భూ సమస్యలు ఏది ఎవరైనా అగ్రిమెంట్ల మీద ఉన్నా లేకపోతే జాయింట్ ఫ్యామిలీల్లో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా పార్టీషన్ డీడ్ చేసుకోకపోయినా లేకపోతే ఎక్కడైనా ఎవరైనా తప్పుడు సర్వే నెంబర్ వేసుకుని భూమి మీద వేరే సర్వే నెంబర్లో ఉన్నా ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రీసర్వేలో అన్నీ కూడా తీర్తాయి, రైతులందరికీ కూడా మంచి మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నూజివీడ్ డివిజన్లో రీసర్వే కోసమే ట్రైనింగ్ వర్క్షాప్ పెట్టాము. రీసర్వే చాలా హిస్టారిక్ యాక్టివిటీ ఉంది. 100 years తర్వాత అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ పెద్ద స్కేల్లో మేము రీసర్వే టేకప్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి అన్ని యాక్టివిటీస్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఆల్రెడీ మేము చేసాము. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీల్డ్లోని వెరిఫికేషన్ చేయాలి, అన్ని యాక్టివిటీస్ చేయాలి. సో కొన్ని విలేజెస్లో నా డివిజన్లో ఆల్రెడీ డ్రోన్ ఫ్లైయింగ్ జరిగింది. దాని తర్వాత సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజెస్ వస్తుంది అండ్ ఆ ఇమేజెస్ బేసిస్ మీద మేము ఫీల్డ్లో వెళ్తాము. సో అన్ని ఇక్కడ నూజివీడ్ డివిజన్లో ఈరోజు వర్క్షాప్ పెట్టాము. ప్రతి మండల్ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్స్, మండల్ సర్వేయర్స్ కూడా వచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర నియోజకవర్గంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రావు అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికార యంత్రాంగంతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్, కోవిడ్ మేనేజ్మెంట్ పై చర్చ. పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురంలో అగ్నికీలలు. ఇవి కేవలం పరీక్షలేనని ఆందోళన పడొద్దంటున్న ఓఎన్జీసీ వర్గాలు. కడప జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ధర్నా. ప్రధాన సిబ్బందితో సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్. గుంటూరు జిల్లా గోపాలపురం అటవీ ప్రాంతంలో మద్యం స్వాధీనం. తెలంగాణ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న వైనం. ఉప ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమాలపై ఫిర్యాదు. ఎన్నికల అధికారి దినేష్ పాటిల్ ను కలిసిన నెల్లూరు టీడీపీ నేతలు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.